లోకైకనేత్రోత్సవం వాసిష్ఠైః సనకాదిభిర్మునిగణైః సంస్తూయమానం సదా భక్తానామఖిలార్థదాయ నమః శ్రీ వెంకటేశం గురు. భక్తుడికి మనవి బిహెచ్ఎల్ శ్రీ వెంకటేశ్వర యొక్క దేవాలయము. నా పేరు ఎరువుల రామకృష్ణమాచార్యులు, ఆలయ ప్రధాన అర్చకుని ఇక్కడ. అయితే ఈ బిహెచ్ఎల్లో 1968లో బిహెచ్ఎల్ కార్యక్రమాలు మరియు కార్మికులు భక్త బృందం అందరూ కూడా 1968వ సంవత్సరంలో స్వామివారిని దివ్య ప్రతిష్ఠ చేసుకుని వెంకటేశ్వర స్వామిని, తదుపరి ఆంజనేయ స్వామి, శివాలయం అన్నీ కూడా ఈ నరసింహ ఉపాలయాలన్నీ కూడా ప్రతిష్ఠ చేసుకుని ఇప్పటికే 58 సంవత్సరాలు అయింది ఈ దేవాలయం ప్రతిష్ఠ అయ్యి. అప్పటి నుంచి కూడా ఈ దేవాలయం భక్త జన సందోహంతో జాజ్వల్యమానంగా విరాజిల్లుతోంది. ఈ దేవాలయం వైఖానస ఆగమం ప్రకారం, తిరుపతి వైఖానస ఆగమం ప్రకారం ఈ దేవాలయంలో స్వామివారికి అర్చన కైంకర్యాదులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మేలో వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు, శ్రావణ మాసంలో అధ్యయనోత్సవాలు మరియు పవిత్రోత్సవాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మనకి ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటలలోగా అయితే స్వామివారికి సుప్రభాత సేవా కార్యక్రమంతో మరియు ఆరాధనతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా పూర్వకాలంలో కుంభనికుంభులని చెప్పేసి 2 రాక్షసులు స్వామివారితో కొట్లాడి స్వామివారి దగ్గర ఆయనలో అక్కడ ఆయన చేతిలో హతమయిన తర్వాత ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా వరం కోరుకున్నారట. ఏంటంటే, స్వామి నీ చేతిలో హతమయ్యాం, అయితే మేము వైకుంఠంలో ఉన్నా ఎక్కడున్నా సరే నీ యొక్క దర్శనానికి రావాలి, అక్కడికి మీరు రాలేము కదా వైకుంఠానికి, అందుచేత మీ దర్శనం అయ్యేలాగా మాకు ఏమైనా ఏర్పాటు చేయండి అని చెప్పేసి ఆ కుంభనికుంభరిద్దరు కూడా అడిగారట. సరే అని చెప్పేసి మీ అందరికీ మరియు భక్తబంధువులు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా వైకుంఠం వచ్చే అవకాశం లేదు కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజుని ఉత్తర ద్వారంలో నేను లక్ష్మీ సమేతుడై అక్కడ వేయించింపు చేస్తాను. అందుచేత భక్తులందరూ కూడా ఉత్తర ద్వారంగా ఆ రోజు వచ్చి అందరికీ కూడా కరుణించి వాళ్ళందరికీ కూడా దర్శనమిస్తానని చెప్పేసి ఆయన వరం ఇవ్వడం జరిగింది కుంభనికుంభరికి. అప్పట్లాగా అయితే కూడా కొన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి కూడా ఈ స్వామివారికి వైకుంఠ ఏకాదశి రోజుని విశేష పర్వదినంగా స్వామివారి అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. భక్తులందరూ కూడా మన బిహెచ్ఎల్ దేవాలయంలో దాదాపు 50,000 నుంచి 70,000 దాకా ఇంచుమించు జనాలు వచ్చి ఈ స్వామివారి యొక్క దివ్య దర్శనం చేసుకుంటూ ఉంటారు ఇక్కడ.